సూర్మాగుండు ఎక్కగలిగితేనే ఎక్కాలి, లేదంటే ఎక్కరాని వాళ్ళు అస్సలు ఎక్కొద్దు. ఎందుకంటే చాలా డేంజరు. మా బాలన్న చూడు అన్న చూడు ఎక్కుతుండు, ఎక్కడ ట్రై చేస్తాం కానీ పొట్టకాయలు అనుకుతున్నాయి. సో ప్లీజ్ చిన్నపిల్ల మాత్రం ఎక్కనేయకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే కొమ్మరేలి పోతున్నాము. నేను బాలు బ్రో. హాయ్ జాబ్ బ్రో. ఇక్కడ పొద్దున కిరాయి ఉంది కాబట్టి అన్నతో పాటు కిరాయిగా పోతున్నాను. ఏదో టైంపాస్ పోతున్నాను నేనైతే. అన్న ఇక పొద్దు స్నానం చేసి మరి స్మైల్ ఇక్కడ చూడిచారా, స్మైల్ ఇస్తున్నా. పొద్దునే పోతున్నాము. ఇప్పుడు మొత్తం చీకటి ఉంది కాబట్టి కొంచెం లైట్ వచ్చినాక వీడియో కవర్ చేస్తాను. పొద్దున 4 గంటలకు లేచి రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ అయితే కొమరేలి యాదగిరి అనుకున్నాం. ఫస్ట్ ఏది పోతాం మాకు కూడా తెలియదు. ఏది పోతాం బ్రో ఫస్ట్? అక్కడ వెళ్ళినాక ఫస్ట్ బండి స్టార్ట్ అయినాక మనం ఎక్కడ పోయేదనే తెలుస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాము. అన్న మాత్రం 70లో కొట్టిపోతుంది బండి. ఫస్ట్ అయితే కొమరేలి పోతున్నాం, దాని తర్వాత యాదగిరి. ఈరోజు సండే మాత్రం కొమరేలినే ఉంటాం. ఇప్పుడైతే రాజేంద్ర నగర్ ఆగినాము. ఇంకా ఎవరు వస్తారంటే ఆగినాము. సో ఈరోజు సండే కాబట్టి పబ్లిక్ ఎంతమంది ఉంటారో మాకు కూడా తెలియదు. అక్కడికి పోయినాక చూడాలి దర్శనం దొరుకుతుందా దొరకదు అనేది. ఆదివారం ఎట్లయినా వెయిట్ చేస్తున్నాం, దర్శనం దొరికితే బాగున్నాయని చూస్తున్నాం. కానీ అక్కడికి పోయినాక చూడాలి ఎట్లయినది. ఇప్పుడే వచ్చేసి అమీర్పేట. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ అయితే ఇట్లా కొమరకైతే పోతాము. దగ్గరికి వచ్చేసినాము. ఫైనల్గా అయితే కొమరేలి అయితే వచ్చేసినాము. రూమ్స్ చూస్తున్నాం కానీ అన్నీ ఫుల్ అయిపోయినాయి. సండే కాబట్టి అందరూ చాలామంది వచ్చారు. ఇక్కడ అయితే ఇక్కడ కట్టెలు అమ్ముతున్నారు, పువ్వులు కట్టెలు. సండే కాబట్టి చాలామంది వచ్చారు. రూమ్స్ దొరకలేదు ఇంకా, అందుకని ఆటోలో ఉన్నాం. రూమ్స్ దొరికితే మంచి స్లీప్ చేయాలి. ఫస్ట్ అయితే ఫుల్ ఆకలేస్తుంది. బాగానే అయితే మొత్తం ఫస్ట్ వెళ్ళి టిఫిన్ అయితే చేయాలి. టిఫిన్ చేసినాక మెల్లగా స్నానం చేసి దర్శనానికి బయలుదేరాలి. స్నానం దర్శనానికి పోతున్నాము. చాలామంది ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. ఇదే మల్లికార్జున గంగారేణి చెట్టు. దర్శనం కూడా అయిపోయింది. ఫుల్ వానమూలైంది. నైట్లో ఎప్పుడన్నా వాన పడవచ్చు. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగో పైకి వెళ్తున్నాము సూర్యమార్గుడు ఎక్కడికి. బాగా అప్పుడు ఎక్కడుతుంది మీ ఎక్కడికి. ఇప్పుడే ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి ఒకసారి ఎక్కుమో తెలియదు. సూర్మాగుండ ఎక్కినాక మాట్లాడితే వాయిస్ రికార్డ్ కాలేదు సరిగ్గా.
కొంతమంది పోలు ఇక పైకి ఎక్కలేక అక్కడి కింద కింద బండ్లు ఎక్కుతుర్రు. ఇంత హైట్ ఎక్కాలంటే ఫుల్ భయం వేస్తుంది ఒక్కొక్కరికి. సూర్మాగుండు ఎక్కగలిగితేనే ఎక్కాలి, లేదంటే ఎక్కరాని వాళ్ళు అస్సలు ఎక్కొద్దు. ఎందుకంటే చాలా డేంజరు. మా బాలన్న చూడు ఎక్కనీకి రాక గొడవ నిలబడ్డాడు. ఆయన అంతుంటాడు గుండె అంత పెద్ద ఉన్నాయి, ఇంకేడెక్తాడు చూసి ఆయన అయిపోయాడు. అందుకని చిన్నపిల్ల అస్సలు ఎక్కొద్దు. ఎందుకంటే ఎక్కితే మాత్రం దిగనీకి రాదు. కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కనీకి వస్తేనే ఎక్కాలి, లేదంటే అస్సలు ఎక్కకూడదు. ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది, చాలా గాలి పెడుతుంది కాబట్టి చాలా డేంజర్ అది. అన్న చూడు ఎక్కుతుండో ఎక్కడ ట్రై చేస్తాం కానీ పొట్టకాయలు అనుకుతున్నాయి. సో ప్లీజ్ చిన్నపిల్ల మాత్రం ఎక్కనేయకండి. మనం కూడా ఎక్కేసినాం, కిందికి పోతున్నాం. కిందికి పోయినాక ఏదైనా తినాలి. దర్శనం చేసుకుని అయితే కిందికి వచ్చేసినాము, వాన పడుతుందని. ఇప్పుడు బండ్లు వచ్చి కూర్చున్నాము. ఇక ఫుడ్ తినేసి ఒక చెరవ బీర్ వేసి వచ్చి పండుకుంటాము. మళ్ళీ రేపు మబ్బులనే యాదగిరి పోవాలి, ఆ వీడియో కూడా వస్తుంది. సో వీడియో అయితే కంటిన్యూగా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మలేషియం, సైనింగ్ ఆఫ్.